హాయ్ హలో వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు మీ ముందుకు ఒక వైరల్ అవుతున్న టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో చాలా అందరికి పరిచయమైన వ్యక్తి హర్ష సాయి. ఈ మధ్య హర్ష సాయి మీద అంటే 2 days బ్యాక్ నుంచి కూడా హర్ష సాయి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను. నా ఛానల్ కి వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష సాయి, హర్ష సాయి, హర్ష సాయి ఈ పేరు తెలియని వారు ఎవరు లేరని చెప్పాలి. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హర్ష సాయి ఇలా చేశాడా? అసలు ఈ సంవత్సరం ఏమైంది? ఈ మధ్య లావణ్య, రాజ్ తరుణ్ కేసు విషయం తెలుసు. అలాంటిదే నిన్న మొన్న జానీ మాస్టర్ ఇష్యూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్న టైంలో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారి పేదలను ఆదుకునే ఒక హర్ష సాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్నాడా? ఆ యువతి చేసిన ఫిర్యాదు నిజమేనా? దీని వెనకాలవన్య రహస్యం ఏమిటి? అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీనికి హర్ష సాయి ఏం సమాధానం చెప్తాడు? అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న హర్ష సాయి మోసగాడా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్ళల్లో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్ లో హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి. మిగతా సోషల్ మీడియాలోనూ హర్ష సాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హర్ష సాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం గమనార్హం. అయితే ఈ మధ్య హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వివాదంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే యూట్యూబ్ వీడియోలతో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు. మెగాలోడాన్ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు. చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు. అయితే మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన వివాదంతో హర్ష సాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్లను చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా. అయితే ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై రేపు కేసు నమోదైంది. ఓ నటి హర్ష సాయిపై చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మించి మోసం చేశాడంటూ హర్ష సాయిపై నటి కంప్లైంట్ చేసింది. అడ్వకేట్ తో కలిసి పిఎస్ కు వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుపై యూట్యూబర్ హర్ష సాయిపై రేపు కేసు నమోదు చేసినట్టు 328, 376(2), 354, 376(n) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు, అలాగే నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అలా ఫిర్యాదు చేసినట్టు పెద్ద ఎత్తున మీడియాలో రావడంతో దీనిపై హర్ష సాయి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఏముందంటే అవన్నీ తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బులు డిమాండ్ చేయడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు మీకందరికీ నా గురించి తెలుసు, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని ఆ లైన్ కూడా మెన్షన్ చేశారు. అలాగే కింద చూస్తే మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి విజయవాడ విల్ బి అడ్రస్ దిస్ ఫర్దర్ అని ఉంది. అంటే తన తరపున వాదనలు వినిపించే అడ్వకేట్ అని ఈ కేసు పైన ఫర్దర్ గా తను ప్రొసీడ్ అవుతాడని, తన లాయర్ పూర్తి వివరాలు వెల్లడిస్తాడని ఇన్స్టాగ్రామ్ ను పోస్ట్ ద్వారా తెలియజేశారు. అలా పోస్ట్ రాగానే కొద్ది వ్యవధిలోనే హర్ష సాయి లాయర్ మీడియా ముందుకు వచ్చి తనికొండ చిరంజీవి లాయర్ మరొక వాదన వినిపించారు. అంతేకాదు ఈ హత్యాచార కేసులో హర్ష సాయిని బాధితుడిని చేస్తూ ఈ తప్పుడు కేసు వల్ల హర్ష సాయి ఫేము మరియు డబ్బు రెండు కోల్పోయాడు అంటూ అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని హర్ష సాయి తండ్రిని కూడా కేసులో పెట్టారు. అయితే ఆ యువతి వేరే సినిమాలకి హర్ష సాయిని షూరిటీ ఇవ్వాలని కోరడంతో
అందుకు హర్ష సాయి నిరాకరించడంతో వాళ్ళిద్దరి మధ్య మొట్టమొదటి గొడవ కారణమైంది. అయితే ఆ యువతి వేరే సినిమాలకి హర్ష సాయిని షూరిటీ ఇవ్వాలని కోరడంతో అందుకు హర్ష సాయి నిరాకరించడంతో వాళ్ళిద్దరి మధ్య మొట్టమొదటి గొడవకు కారణమైంది. ఆ యువతిని హర్ష సాయి ఏడాది కాలంగా అసలు కలవలేదు. ఆమెకు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు హర్ష సాయి వయసు 24 ఏళ్లు, ఆ అమ్మాయి వయసు 34 ఏళ్లు. ఇద్దరి మధ్య వయసు భేదం బట్టి కేసు ఏంటో అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య పెళ్లి ప్రపోజల్ ఎప్పుడూ రాలేదు. హర్ష సాయి ఫేమ్ కాబట్టి తన డబ్బు కోసమే ఇదంతా డ్రామా చేస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలపై హర్ష సాయి త్వరలోనే మాట్లాడతారు. ఎఫ్ఐఆర్ చూసి లీగల్ గా మేము ముందుకు వెళతాం. సినిమా చేస్తున్న సందర్భంలో కొన్నాళ్లు వీళ్ళు కలిసి ఉన్నారు, అంతే తప్ప హర్ష సాయి హత్యాచారం చేశాడు అన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని హర్ష సాయి లాయరు తనివి చిరంజీవి గారు తెలియజేశారు. ఇదంతా ఒక సైడ్ అయితే, బాధితురాలు తరపున లాయర్ తను మీడియా ముందుకు వచ్చి హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలు తరపున లాయర్ నాగూర్ బాబు కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. మొట్టమొదటిసారిగా హర్ష సాయిని 2022లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారిగా హర్ష సాయిని కలిసింది. ఆ సమయంలో తన గురించి ఆ బాధితురాలికి చెప్తూ, నాకు మంచి ఫేమ్ ఉంది, నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది అని బాధితురాలికి చెప్పాడు. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని, ప్రభాస్ అంత గొప్ప యాక్టర్ అవుతానని నమ్మబలికాడు. అప్పుడు ఆ బాధితురాలు ఈ సినిమా చేయడం వల్ల తను కూడా ఆర్థికంగా కలిసొస్తుందని సినిమా చేయడానికి ఒప్పుకొని మెగాడ్లో డాన్ అనే మూవీని స్టార్ట్ చేసింది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై ఆమె సొంత డబ్బులతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేస్తుంది. అప్పుడు ఆ బాధితురాలు హైదరాబాద్ లో ఉండడానికి షెల్టర్ లేదని హర్ష సాయి బాధితురాలిని కోరగా, అప్పుడు హర్ష సాయి కోసం ఒక విల్లాను అరేంజ్ చేసి అక్కడ ఉండేలా చేసింది. అప్పుడు ఆ తర్వాత స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలని బాధితురాలను హర్ష సాయి కోరగా, అతని మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు ఒక రోజు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా ఎందుకు చేశావు అని బాధితురాలు అడగగా, ఇలాంటివి చేయడం నాకు ఒక ఫ్యాంటసీ, ఇలాంటివి నా వద్ద చాలా ఉన్నాయని చెప్పాడు. ఇలా చేస్తున్న హర్ష సాయిపై కోపంతో తను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటర్ అయ్యారు. అప్పుడు బాధితురాలకు సర్ది చెబుతూ, ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వెళితే మీ ఇద్దరి ఫేమ్ నాశనం అవుతుంది అని సర్ది చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత హర్ష సాయి వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడు. దీంతో బాధితురాలు నమ్మబలికింది. అప్పుడు కేసు ఫైల్ చేయకుండా గతంలో విత్డ్రా చేసుకుంది. మళ్ళీ 2023లో మెగాలో డాన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది. ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి ఒక దురాశ పుట్టింది. ఆమె ప్రొడ్యూసర్ గా చేస్తూ ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి అప్పుడు తీసిన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు, టీజర్ రిలీజ్ కి ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటి నుండి బాధితురాలు పెళ్లి గురించి మధ్యలో ప్రస్తావన తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కాల్ ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ని ఎడిట్ చేసి హర్ష సాయికి అనుకూలంగా మార్చుకుని అవి చూపిస్తూ అప్పుడే ఆమెను బెదిరించాడు. బాధితురాలని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ సినిమా కాపీరైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని, లేకపోతే వీడియోలు రిలీజ్ చేస్తానని బెదిరిస్తూ మూవీ నుంచి తనకు తానుగా తప్పుకున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ, అంతేకాదు నాకు పొలిటికల్ గా చాలా మంది తెలుసు,
నా మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా నన్ను ఎవ్వరు ఏ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది అంటూ నన్ను ఎవరు ఏం చేస్తారని ధీమాగా అన్ని డిపార్ట్మెంట్ లో అండగా నాకు చాలా మంది ఉన్నారని చెప్పాడు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో అన్ని డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేస్తాయి అంటూ బెదిరిస్తున్నాడని, అంతేకాదు హర్ష సాయి పెట్టే వేధింపులు తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో వీడియో ఎవిడెన్స్ లు కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టులో హర్ష సాయికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్న నమ్మకం ఉందని బాధితురాలు న్యాయవాది తెలిపాడు. ఈ ఇద్దరు లాయర్స్ చెప్తున్న మాటలు చూస్తుంటే నాకు ఇద్దరి మీద రెండు రకాల అనుమానాలు ఉన్నాయి. అదేంటంటే, మొదట హర్ష సాయి గురించి తెలుసుకుంటే, హర్ష సాయి తన ఫిలిం ప్రొడ్యూసర్ కి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలపడం, ఆ మత్తు మందు ఆమెకి ఇవ్వడం, ఆ మత్తులో ఉండగానే బలవంతం చేయడం, ఆ బలవంతం చేస్తున్నప్పుడు వీడియో తీయడం, తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం. హర్ష సాయికి అంత అవసరం ఏముంది? తను చాలా పెద్ద సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఇండియాలో అత్యధికంగా యూట్యూబ్ ద్వారా సంపాదించిన వాళ్ళలో హర్ష సాయి ఒకరని, అత్యధిక పాపులర్ వ్యక్తి అని అందరికీ తెలిసిందే. అతడు వీడియో పెట్టగానే మిలియన్స్ వ్యూస్ కి వెళ్ళిపోతాయి. అంతేకాదు అతను ఎంచుకున్న కాన్సెప్ట్స్ కూడా పేద ప్రజల అందరికీ సాయం చేయడమే. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం, ఇదంతా సక్సెస్ఫుల్ గా జనాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి వాడికి ఆ అవసరం ఉంటుందా? ఇక్కడ ఆలోచించాలి. సరే, బాధితురాలు వర్షన్ ఆలోచిస్తే, హర్ష సాయి దగ్గర డబ్బులు నొక్కడానికి అనుకుంటే అతడు ఏదైతే మొట్టమొదటి సినిమా చేస్తున్నాడో దాని ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మెగాలోడాన్ అనే సినిమాకి ప్రొడ్యూసర్ ఆ అమ్మాయి ప్రొడక్షన్ లోనే సినిమా స్టార్ట్ చేశారు. శ్రీ పిక్చర్ బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయ్యింది. దాని ప్రొడ్యూసర్ ఇప్పుడు రేప్ కేసు పెట్టిన బాధితురాలు. అలాంటి ప్రొడ్యూసర్ గా సినిమా తీస్తానని ముందుకొచ్చిన అమ్మాయి కమ్ హీరోయిన్ కూడా హర్ష సాయిని పెట్టి సినిమా తీస్తున్న స్థాయిలో ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయి హర్ష సాయిని డబ్బుల కోసం ఇలా చేస్తుందా అని నమ్మేలా ఉందా? ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ రేప్ అండ్ నగ్న వీడియోలు తీయడం నిజమైతే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. హర్ష సాయి ఎంత డబ్బు ఉన్నా సక్సెస్ కి దేనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఒక అమ్మాయి నన్ను మోసం చేశాడు, సెక్సువల్ గా రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. సో న్యాయం ముందు, చట్టం ముందు, కోర్టు ముందు ఎంత సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయినా, సక్సెస్ఫుల్ హాలీవుడ్ హీరో అయినా, బాలీవుడ్ హీరో అయినా ఇవన్నీ చూడరు కదా. అతడు చేసిన నేరం దానిపైన మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. అప్పటి వరకు వెయిట్ చేయడమే మన పని. మరొక కథనంతో, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు జై హింద్.